హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఆగస్టు 10th 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత సభ్యత్వం కోసం ప్రారంభించబడిన ఒక క్యాంపెయిన్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 2028-29 కాలానికి గాను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్యత్వం కోసము భారత శాంతి ప్రచారాన్ని ప్రారంభించింది. శాంతి అనగానే శాంతి ఫుల్ ఫామ్ లేదా యాక్రోనిమ్ ఏంటి? ఇప్పటి వరకు భద్రతా మండలిలో భారత్ ఎన్నిసార్లు తాత్కాలిక సభ్యత్వాన్ని పొందడం జరిగింది? ఇక టాపిక్లోకి వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, శాంతి ఫుల్ ఫామ్ ఏంటని ఎగ్జామినేషన్ కోణంలో మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. శాంతి, సెక్యూరింగ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ త్రూ నామ్స్, ట్రస్ట్, ఇంటిగ్రిటీ. సెక్యూరింగ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ త్రూ నామ్స్, ట్రస్ట్, ఇంటిగ్రిటీ. ఈ పదాలను గుర్తుంచుకోండి. ఫుల్ ఫామ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఈ శాంతి ప్రచారాన్ని రీసెంట్గా ప్రారంభించారు, జూలై 2026లో. ఎందుకోసం అంటే 2028-29 కాలానికి గాను 2 ఏళ్ల కాల పరిమితితో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వాన్ని భారత్ పొందేందుకు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి స్థాపన ఎప్పుడు? 1945 అక్టోబర్ 24. సో న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది యుఎన్ఎస్సి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఎన్ని దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయంటే 15 దేశాలు. భద్రతా మండలిలో ఉండే మెంబర్ కంట్రీస్ 15. మరి ఆ 15 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 5+10గా గుర్తుంచుకోవాలి. 5 కంట్రీస్ని P5 కంట్రీస్ అంటాము. పర్మనెంట్ 5 కంట్రీస్ అంటే శాశ్వత సభ్యత్వం ఉన్న దేశాలు. శాశ్వత సభ్యత్వం అంటే ఏంటి? ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏర్పాటైనప్పటి నుంచి, స్థాపన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి, ఎప్పటి వరకైనా ఉంటాయి. ఇక భద్రతా మండలి ఉన్నంత కాలము ఆ దేశాలు శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. మరి 5 దేశాలు ఏవి అంటే యుఎస్, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్. వాటినే వీటో పవర్డ్ కంట్రీస్ అని కూడా అంటాము. వీటో అధికారం అంటే ఏంటి? ఉదాహరణకు భద్రతా మండలిలో ఏదైనా ఒక తీర్మానం కనుక చర్చకు వచ్చిందనుకోండి, ఓటింగ్ సందర్భంలో ఈ P5 కంట్రీస్లో, పర్మనెంట్ 5 కంట్రీస్లో ఏ ఒక్క దేశమైనా కూడా వీటో అధికారాన్ని గనక వినియోగించిందనుకోండి, ఆ తీర్మానం అంతటితో ఆగిపోతుంది. అది ప్రత్యేకత. ఇక పోను మరో 10 దేశాలు తాత్కాలిక సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. తాత్కాలిక సభ్యత్వం ఏ విధంగా దక్కుతుంది అంటే ఎన్నిక ద్వారా వస్తాయి 10 దేశాలు. తాత్కాలిక సభ్యత్వ దేశము ఎన్నేళ్ల కాలం ఉంటుంది భద్రతా మండలిలో అంటే 2 సంవత్సరాలు మాత్రమే. 2 సంవత్సరాలు మాత్రమే. ఉదాహరణకు 2028 జనవరి 1 నుంచి 2029 డిసెంబర్ 31 వరకు అన్నట్టు అలా కాలం చూస్తాము. గుర్తుంచుకోండి. మరి ఇప్పటి వరకు భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఎన్నిసార్లు ఎన్నికైంది? ఎన్నిక ద్వారానే కదా సభ్యత్వం వచ్చేది. ఎన్నిసార్లు ఎన్నికైంది అంటే 8 సార్లు. 8 సార్లు అంటే భద్రతా మండలిలో భారత్ ఇప్పటి వరకు 16 ఏళ్ళు ఉంది. మరి 9వసారి ఎన్నిక కోసము ఏ కాలానికి సంబంధించి? 2028-29 కాలానికి సంబంధించి భద్రతా మండలిలో ఎన్నిక అవ్వడానికి భారత్ ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమం పేరే శాంతి క్యాంపెయిన్ లేదా శాంతి ప్రచారము. ఓకేనా? సెక్యూరింగ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ త్రూ నామ్స్, ట్రస్ట్, ఇంటిగ్రిటీ సరిపోతుంది. ఓకేనా? సో
సెక్యూరింగ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ త్రూ నామ్స్ ట్రస్ట్ ఇంటిగ్రిటీ. శాంతి. ఓకేనా? సో శాంతి అనే క్యాంపెయిన్ ఏ కాలానికి సంబంధించి ఏంటి? ఇక భద్రతా మండలికి సంబంధించి 5 పర్మనెంట్ కంట్రీస్ అన్నాను కదా, P5 కంట్రీస్. ఇక 5 దేశాలు పోను మిగతా 10 దేశాలు ప్రాంతాల వారీగా ఎలా ఎన్నిక అవుతాయంటే, ఆఫ్రికా నుండి 3 దేశాలు, ఆసియా నుంచి 2 దేశాలు, లాటిన్ అమెరికా అండ్ కరేబియన్ ప్రాంతం నుంచి 2 దేశాలు, వెస్టర్న్ యూరప్ నుండి 2 దేశాలు, ఈస్టర్న్ యూరప్ నుంచి 1 దేశము. ఆ విధంగా అంటే మన భారత్ ఆసియా నుండి ఎన్నికవుతుంది ఎప్పుడైనా కూడా, గుర్తుంచుకోండి. ఈసారి రాబోయే ఎన్నికల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సభ్యత్వం కోసం జరిగే ఎన్నికల్లో భారత్ ఏ దేశంతో తలపడనుంది అంటే తజకిస్తాన్. గుర్తుంచుకోండి. 2028-29 కాలానికి గాను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వమే భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసము సుదీర్ఘకాలంగా పోరాడుతోంది. అంతర్జాతీయంగా చాలా మద్దతు ఉంది, భారత్కి ఇవ్వాల్సిందే పర్మనెంట్ మెంబర్షిప్ అని. అయినా కూడా భద్రతా మండలిలో రీఫార్మ్స్ ఇంకా రావట్లేదు. ఓకేనా? రైట్. సో జూలై 13, 2026 రోజున శాంతి సెక్యూరింగ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ త్రూ నామ్స్ ట్రస్ట్ అండ్ ఇంటిగ్రిటీ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. ఓకేనా? ఇక ఆసియా పసిఫిక్ గ్రూప్కి కేటాయించిన స్థానానికి భారత్ తజకిస్తాన్తో పోటీ పడనుంది. ఈ ఎన్నికలు 2027 జూన్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో జరుగుతాయి. ఓకేనా? సో భద్రతా మండలిలో సభ్యత్వం పొందాలి అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఎన్నికల్లో గెలుపొందాలి. ఓకేనా? భారత్ ఇప్పటివరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 8 సార్లు తాత్కాలిక సభ్యత్వ దేశంగా ఉండే 8 సార్లు. చివరిసారి 2021-22 కాలానికి గాను, గుర్తుంచుకోండి. సో ఐక్యరాజ్యసమితికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ నేను ఏవైతే మీకు పాయింట్స్ చెప్పానో ఓవరాల్గా అవన్నీ కూడా స్లైడ్లో ఇవ్వడం జరిగింది. ఇక యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్యసమితికి సంబంధించి ఓకేనా. ఇక యుఎన్ఎస్సిలో భారత ప్రాతినిధ్యం, భారత సభ్యత్వం ఇప్పటివరకు ఎన్నిసార్లు అన్నాను? తాత్కాలిక సభ్యత్వ దేశంగా 8 సార్లు. ఆ కాలాలు కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. మొదటిసారి 1950-51 అంటే ఏంటి? 1950 జనవరి 1 నుంచి 1951 డిసెంబర్ 31 అంటే 2 ఇయర్స్ కదా అలా. సెకండ్ టైం 1967-68, ఆ తర్వాత 1972-73, 1977-78, 1984-85, 1991-92, 2011-12, 2021-22 8 సార్లు ఎన్నికైంది. ఇక 9వసారి ఎన్నికవడానికే ఈ ప్రచార కార్యక్రమము 2028-29 కాలానికి గాను. ఓకేనా? ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తుంటారు. భారత్ సాధించిన ఒక విజయం అని చెప్పొచ్చు. జూలై మంత్ ఎండింగ్ వరకు, జూలై 2026 వరకు భారతదేశంలో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ విద్యుత్ సామర్థ్యము ఏ విధంగా ఉంది? అచీవ్మెంట్. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు ప్రయాణిస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీ, మరి నాన్ ఫాజిల్ ఎనర్జీ అని కూడా చెప్పవచ్చు. కన్వెన్షనల్ ఎనర్జీని మనము ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ అని చెప్పవచ్చు, నాన్ కన్వెన్షనల్ని రెన్యూవబుల్ ఎనర్జీ అని కూడా చెప్పవచ్చు. మరి భారత్ జూలై 31, 2026 నాటికి 300 గిగావాట్ల నాన్ ఫాజిల్ ఫ్యూయల్ పవర్ కెపాసిటీని సాధించిందంట. కన్సర్న్ మినిస్ట్రీ ఇటువంటి టాపిక్ని చూస్తున్నప్పుడు కన్సర్న్ మినిస్ట్రీ చూడాలి. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ప్రహ్లాద్ జోషి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. తనే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మరి ఈ 300 గిగావాట్స్లో ఏది ఎలా ఉంది? సౌరశక్తి కానివ్వండి, ఇటువంటివి. సోలార్ పవర్ వచ్చేసేసి 164.59 గిగావాట్స్, విండ్ పవర్ వచ్చేసి 58.14 గిగావాట్స్, హైడ్రో పవర్ వచ్చేసేసి లార్జ్ స్మాల్ అన్నీ కలిపి 57.24 గిగావాట్స్, బయో పవర్ వచ్చేసి 11.75 గిగావాట్స్,
న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ వచ్చేసేసి 8.78 గిగావాట్స్. ఓకేనా, గుర్తుంచుకోండి. టోటల్ ఎంత? 300.50 గిగావాట్స్. భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలపైన పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తాయి. ఉదాహరణకి వికసిత భారత లక్ష్యాలు అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలను చూడబోతున్న సందర్భం 2047 అప్పటివరకు సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి? ఇక అంతర్జాతీయ స్థాయిలో అయితే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏంటి? మరియు భారత్ 2030 వరకు సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి? 2070 నాటికి సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి? ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా 2030 నాటికి భారత్ నిర్దేశించుకున్న లక్ష్యం నాన్ ఫాజిల్ ఫ్యూయల్ పవర్ కెపాసిటీకి సంబంధించి 500 గిగావాట్స్ సాధించాలని. అందులో ఆల్మోస్ట్ 60% మనం ఇక అచీవ్ అయినాము. ఓకేనా, ఇక మనం నిర్దేశించుకున్న టార్గెట్ 2030 నాటికి ఏదైతే ఉందో 500 గిగావాట్స్ అనేది ఈజీగా పాసిబుల్ అవుతుంది. ఎందుకు ఈజీగా పాసిబుల్ అవుతుందని చెప్తున్నానంటే ప్రస్తుతం భారత ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు దీనికి రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి. ఉదాహరణకు చెప్పాలంటే వీటన్నిటిలో కూడా చూడండి, హైయెస్ట్ సోలార్ పవర్ విషయానికి వస్తే ఎందుకు ఈ పురోగతి సాధిస్తున్నాం గత కొన్నేళ్లుగా అంటే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ని ఇన్స్టాల్ చేయడము, ఇంటి నుండే సౌరశక్తిని ఉత్పత్తి చేయడము ఒక గొప్ప విషయము, గొప్ప విజయం కూడా. 2024 ఫిబ్రవరి నెలలో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రారంభమైంది. ఇప్పటివరకు అద్భుతమైన పురోగతిని సాధించినాం మనము. ఇక రీసెంట్గా ఇంకొక ఇనిషియేటివ్ కూడా చూడండి, కేంద్ర కేబినెట్ ఆమోదం దక్కింది ఈ ఆగస్టు మంత్లో. సూర్య సరోవర్ యోజన అని చెప్పేసి పిఎం సూర్య సరోవర్ యోజన, ఇటువంటివి లింక్ చేసుకోవాలి మీరు. ఇక అంతర్జాతీయ స్థాయిలో అయితే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ భారత్ ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రారంభించారు. గురుగ్రామ్ హర్యానా కేంద్రంగా పనిచేస్తోంది, ఐఎస్ఏ హెడ్ క్వార్టర్. సో ఇటువంటివి లింక్ చేసుకోండి. ఓకేనా, సో స్క్రిప్ట్ చూడండి. 2026 జూలై 31 నాటికి భారత్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఆధారిత స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో 300 గిగావాట్ల మైలురాయిని అధిగమించింది. దేశం మొత్తం నాన్ ఫాజిల్ ఫ్యూయల్ సామర్థ్యము 300.50 గిగావాట్లకు చేరింది. ఇది 2030 నాటికి సాధించాల్సిన 500 గిగావాట్స్ లక్ష్యంలో 60% పైగా ఉంది. ఇందులో సోలార్ పవర్ హైయెస్ట్గా ఉంది, గుర్తుంచుకోండి. 164.59 గిగావాట్స్. ఇవన్నీ కూడా ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఈ ఇమేజ్లో చెప్పాను, అవే పాయింట్స్ ఇవి. ఓకేనా, ఇక దేశం మొత్తం ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో, పవర్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో అందులో దేశం మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సుమారు 552 గిగావాట్లు కాగా అందులో నాన్ ఫాజిల్ ఫ్యూయల్ వనరుల వాటా 54% పైగా చేరింది. ఈ మైలురాయి ప్యారిస్ అగ్రిమెంట్ కింద భారత్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ మరియు స్వచ్ఛ ఇంధన వాతావరణ లక్ష్యాల సాధనలో కీలక పురోగతిని సూచిస్తుంది. రెన్యూవబుల్ ఎనర్జీ వైపు, స్వచ్ఛ శక్తి వైపు భారత్ పయనిస్తుందని చెప్పడానికి ఈ గణాంకాలే మనం ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ఇక భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలు చూడండి. భారత్ 2030 నాటికి నాన్ ఫాజిల్ ఎనర్జీ లక్ష్యం ఏ విధంగా నిర్దేశించుకుంది అంటే 500 గిగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యము. దేనికి సంబంధించి? నాన్ ఫాజిల్. ఓకేనా, ఇక సంబంధిత వ్యవస్థ ప్యారిస్ అగ్రిమెంట్ కింద భారత్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ కీలకము. ప్రధాన వనరులు సోలార్, విండ్, హైడ్రో, బయోపవర్, న్యూక్లియర్ ఎనర్జీ. ఎనఫ్, సరిపోతుంది. ఓకేనా, ఇక నెక్స్ట్ యునెస్కోకి సంబంధించి ఇటీవల కాలంలో యునెస్కోకి సంబంధించిన చాలా టాపిక్స్ని మనం డిస్కస్ చేశాము. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా యునెస్కో రిలేటెడ్గా మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ రీసెంట్గా యునెస్కోకి సంబంధించి 48th వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ జరిగింది బుసాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో. మరియు భారతదేశం నుంచి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందిన సారనాథ్ గురించి డిస్కస్ చేసాము జూలై మంత్లో. లింక్ చేసుకోండి. ఇక యునెస్కోకి సంబంధించి ఫస్ట్ బేసిక్ పాయింట్స్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది. 1945 నవంబర్ 16th యునెస్కో స్థాపన జరిగింది. కొన్ని బేసిక్ పాయింట్స్, జీకే పాయింట్స్ గుర్తుంచుకోవాలి. ప్యారిస్
ఫ్రాన్స్ కేంద్రంగా యునెస్కో పనిచేస్తుంది ప్యారిస్. ప్రస్తుతం యునెస్కోకి డైరెక్టర్ జనరల్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే ఖాలిద్ ఎల్ ఎనానీ గారు. ఖాలిద్ ఎల్ ఎనానీ తను ఏ దేశస్తుడు అంటే ఈజిప్ట్ దేశస్తుడు. గుర్తుంచుకోండి, ప్రతి పాయింట్ ఇస్తున్నాను మీకు నేను. ఇక యునెస్కో రీసెంట్గా రిలీజ్ చేసిన గణాంకాల్లో మన భారతదేశానికి సంబంధించిన యాక్చువల్గా నెగిటివ్ రిజల్ట్ అని చెప్పవచ్చు. అనుకున్న దానికంటే కూడా తక్కువ ఖర్చు చేస్తుంది విద్యా వ్యవస్థ పైన భారత ప్రభుత్వం అని యునెస్కో వారు పేర్కొన్న గణాంకాల్లో చెప్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోని ప్రతి దేశం కూడా జీడిపిలో వాళ్ళ ఒక్కొక్క దేశానికి జీడిపి ఉంటుందిగా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపిలో 4 to 6% ఎడ్యుకేషన్ పైన ఖర్చు చేయాలి. లేదంటే మొత్తం ప్రభుత్వం చేసే వ్యయంలో ఎక్స్పెండిచర్లో 15% విద్య పైన ఖర్చు చేయాలి. అది టార్గెట్. కానీ భారత్ 15% చేయట్లేదు, 14.2% మాత్రమే చేస్తుంది. పబ్లిక్ ఎక్స్పెండిచర్లో 14.2% మాత్రమే ఎడ్యుకేషన్ పైన ఖర్చు చేస్తుంది. ఆ గణాంకాలు కనుక మనం 2015 సంవత్సరంలో అబ్జర్వ్ చేస్తే 15.7% ఉండేనంట. అది కాస్త ఇప్పుడు 14.2% తగ్గింది. సో విద్య పైన ఖర్చును పెంచాలి అని యునెస్కో చెప్తున్న గణాంకాలు. మీరు ఈరోజు న్యూస్ పేపర్లో అబ్జర్వ్ చేస్తుంటారు, అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. ఓకేనా? యునెస్కో ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యా రంగానికి ప్రభుత్వ వ్యయంలో కేటాయింపుల విషయంలో భారత్ యునెస్కో సూచించిన అంతర్జాతీయ ప్రమాణాలను పూర్తిగా అందుకోలేకపోయిందంట. విద్య కోసం జీడిపిలో 4 to 6% లేదా ప్రభుత్వం చేసే మొత్తం వ్యయంలో ఖర్చులో 15 to 20% కేటాయించాలని అంతర్జాతీయ ప్రమాణాలు సూచిస్తున్నాయి. ఇక్కడ విద్యపైన చేసే వ్యయము ఏ రకంగా చూడొచ్చు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వం చేసే వ్యయం ఏదైతే ఉంటుందో, ప్రభుత్వం చేసే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో 2 రకాలుగా ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ప్రభుత్వానికి సంబంధించి డే టు డే ఎక్స్పెన్సెస్, ఉద్యోగులకు ఇచ్చే జీతభత్యాలు, పెన్షనర్స్కి ఇచ్చే పెన్షను, ఇవన్నీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ పరిధిలోకి వస్తాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ విల్ నెవర్ క్రియేట్ అసెట్స్, ఆస్తులను సృష్టించవు. మరి ఆస్తులను సృష్టించేవేవంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం అని చెప్పొచ్చు. దట్ క్రియేట్స్ అసెట్స్. ఉదాహరణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేసే ఖర్చు ఏ విధమైన ఖర్చు అంటారు? విద్య కోసం ప్రభుత్వం చేసే ఖర్చు. ఇది ఖచ్చితంగా మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా చూడొచ్చు, ఇన్వెస్ట్మెంట్గా చూడొచ్చు. ఇన్వెస్ట్మెంట్ అంటేనే ఇది క్రియేట్స్ అసెట్స్ అలా. ఓకేనా? భారత్ విద్యా రంగానికి జీడిపిలో సుమారు 4.1% కేటాయిస్తున్నప్పటికీ మొత్తం ప్రభుత్వ వ్యయంలో మాత్రము వాటా 14.2% మాత్రమే ఉందంట. అంటే యునెస్కో చెప్తున్న అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 15 ఉండాలి, భారత్ ఇంకా తక్కువగానే ఉంది అని చెప్తున్నారు. ప్రభుత్వ వ్యయంలో విద్య వాటా 2015లో 15.7% నుంచి ప్రస్తుతానికి 14.2% తగ్గిందంట. ఇక లోయర్ సెకండరీ లెవెల్ అంటే 6 నుండి 8 తరగతులు పూర్తి చేసే రేట్ అంటే కంప్లీషన్ రేటు 86% కాగా అప్పర్ సెకండరీ లెవెల్ అంటే 9th to 12th కంప్లీషన్ రేట్ అనేది 51%గా నమోదైంది, తగ్గుతోంది. చూడండి, ఎడ్యుకేషన్ 2030 లక్ష్యాల్లో భాగంగా అందరికీ సమానమైన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ విద్యా వ్యయాన్ని తగిన స్థాయిలో కొనసాగించాలని దేశాలు నిబద్ధత ప్రకటించినాయి. ఓకేనా? సో విద్యకి సంబంధించి మీరు లింక్ చేసుకోవాలనుకుంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం 2020 ఎప్పటి అమలులోకి వచ్చింది? 2020 జూలై 29th 2020 జూలై 29th నుంచి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది అమల్లోకి వచ్చింది. అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇకపోతే విద్యకు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ లింక్ చేయండి అని అన్నారు అనుకోండి. ఆర్టికల్ 21A సో గుర్తుంచుకోండి, రైట్ టు ఎడ్యుకేషన్, ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 45ని కూడా మీరు లింక్ చేసుకోవచ్చు ఆదేశిక సూత్రాల్లో. ఆర్టికల్ 51A క్లాజ్ Kని లింక్ చేసుకోవచ్చు. ఇదేమో ప్రాథమిక విధి, ఇదేమో 45 ఏమో ఆదేశిక సూత్రాలు, ఆర్టికల్ 21Aనేమో ప్రాథమిక హక్కు. ఒక హక్కు, ఒక డైరెక్టివ్, ఒకటి డ్యూటీ లింక్ చేసుకోవాలి. ఓకేనా? రైట్.
ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 సంవత్సరం నుంచి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన లక్ష్యాలు 17 ఉంటాయి కదా. ఆ 17లో గోల్ నెంబర్ 4 విద్యకు సంబంధించి మీరు లింక్ చేసుకోవచ్చు. మీకు SDGsని తరచూ రిపీట్ చేస్తున్నా నేను. ఆ 17 లక్ష్యాలను సంబంధిత అంశం గురించి డిస్కస్ చేసేటప్పుడు లింక్ చేస్తున్నాను. అందరికీ సమగ్ర సమాన నాణ్యమైన విద్య, జీవితకాల అభ్యసన అవకాశాలు కల్పించడం గురించి చెప్తుంది. రైట్, సరిపోతుంది. ఇక నెక్స్ట్ కొన్ని అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న సదస్సుల గురించి చూస్తున్నప్పుడు బేసిక్ పాయింట్స్. సదస్సు పేరేంటి, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, సదస్సు యొక్క థీమ్ ఏంటి. థీమ్ విషయానికి వస్తే థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుంచుకోవాలి. ఇకపోతే రీసెంట్గా భారత్ అధ్యక్షతన, భారత్ ఆతిథ్యంలో బ్రిక్స్కి సంబంధించిన 16th బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ మీట్ అనేది జరిగింది. ఇక 2026 జనవరి 1వ తేదీన భారత్ బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యతలను అధికారికంగా స్వీకరించింది. ఈ సంవత్సరం పొడవునా బ్రిక్స్ సమావేశాలకు సంబంధించి, అంటే బ్రిక్స్ సంబంధించి అంతర్గతంగా డిఫరెంట్ మినిస్టీరియల్స్ మీటింగ్ కానివ్వండి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మీటింగ్ కానివ్వండి జరగడం మనం చూస్తున్నాము. మరి బ్రిక్స్కి సంబంధించిన శిఖరాగ్ర సదస్సు ఎప్పుడు జరగబోతోంది? సెప్టెంబర్ 12th 13th 2 రోజుల పాటు. ఎక్కడ జరగబోతోంది? దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత్ అధ్యక్షతన జరగబోతోంది. ఈ సంవత్సరం జరగబోయే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకి మన భారత్ ఆతిథ్య హోదాలో బంగ్లాదేశ్ని ఇన్వైట్ చేసింది. బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ గారిని. ఇవన్నీ లింక్ చేసుకోండి. మరి భారత్ బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన థీమ్ ఏంటి అంటారు? జనవరి 2026లో ఈ థీమ్ని ప్రకటించాం మనం అఫీషియల్గా. ఆ థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనేది బ్రిక్స్ 2026 అఫీషియల్ థీమ్ డిక్లేర్డ్ బై ఇండియా యాజ్ ఎ హోస్ట్ కంట్రీ, యాజ్ ఎ ప్రెసిడెన్సీ కంట్రీ. ఓకేనా, సరిపోతుంది. మరి బ్రిక్స్ సభ్య దేశాలు ఎన్ని ఉంటాయి? 11కు చేరింది సంఖ్య. బ్రిక్స్ కూటమి స్థాపన 2009 సంవత్సరంలో. బ్రిక్ అనే పదాన్ని కాయిన్ చేసిన వ్యక్తి జిమ్ ఓ నీల్. ఈ పేర్లు గుర్తుంచుకోండి. మరి భారత్ బ్రిక్స్ అధ్యక్ష హోదాలో బ్రిక్స్కి సంబంధించిన ట్రేడ్ మినిస్టర్స్ మీటింగ్ని రీసెంట్గా ఆగస్టు 7th రోజున, ఆగస్టు 7th 2026 రోజున రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ వేదికగా నిర్వహించింది. ట్రేడ్, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, కామర్స్ అనే పదాలు వినగానే వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? పీయూష్ గోయల్ గారు. గుర్తుంచుకోండి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఓకేనా. మరి ఈ సమావేశంలో భాగంగా థీమ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఏ థీమ్తో జరిగింది ఈ సదస్సు సమావేశం అంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. ఓకేనా. మరి బ్రిక్స్కి సంబంధించి సభ్య దేశాల పేర్లు గుర్తుంచుకోండి జాగ్రత్తగా, ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయాలి. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్నే గమనించండి. జస్ట్ లాస్ట్ 2 పేపర్స్ని గమనించండి. ఈ సంవత్సరం జరిగిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, లాస్ట్ ఇయర్ జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. అందులో కూటమిలపైన అడుగుతున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే లాస్ట్ టైం ఏమో నాటో మెంబర్ కంట్రీస్ ఏంటని అడిగాడు. 32 గుర్తుంచుకోవాలి, తప్పదు. ఈ సంవత్సరం ఏమో యూరోపియన్ యూనియన్ సంబంధించిన మెంబర్ కంట్రీస్ ఏమని అడిగాడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో. కాబట్టి మన పోటీ పరీక్షల్లో రానున్న ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా బ్రిక్స్ కూటమిలోని 11 దేశాల పేర్లను అడుగుతారు. కొన్ని దేశాల పేర్లు ఇచ్చేసి అందులో ఉన్నవేంటి లేనివేంటి అని అడుగుతారు. 11 కదా, సులభంగా గుర్తుంటుంది. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఇది ఎలా గుర్తుంటుంది? బ్రిక్స్. ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొత్తం 11 దేశాలు. బ్రిక్స్ స్థాపన 2009. ప్రధాన లక్ష్యం వచ్చేసేసి ఆర్థిక సహకారము, సుస్థిర అభివృద్ధి, ప్రపంచ పరిపాలనా వ్యవస్థలో సంస్కరణలను ప్రోత్సహించడం కోసము ఉద్దేశించబడింది. మరి జైపూర్లో ఈ బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది కదా, సో దాని గురించి చూద్దాము. భారత బ్రిక్స్ అధ్యక్ష హోదాలో 16వ బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ మీటింగ్ని ఆగస్టు 7th రాజస్థాన్లోని జైపూర్ సవాయ్ మాన్ మహల్లో నిర్వహించింది. ఈ సమావేశానికి వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ గారు అధ్యక్షత వహించారు. సమావేశంలో స్ట్రాటజీ ఫర్ బ్రిక్స్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ 2030ని ఖరారు చేశారు.
దీన్ని న్యూఢిల్లీలో సెప్టెంబర్లో జరగనున్న బ్రిక్స్ సమ్మిట్లో పరిశీలనకు సమర్పిస్తారు. ఆమోదం ఉందనుకోండి, ఆమోదమైందనుకోండి, అమల్లోకి వస్తుంది. ఇక చిన్న వ్యాపారాలకు రుణ సదుపాయాలను మెరుగుపరిచేందుకు జైపూర్ కన్సెన్సస్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఫర్ MSME మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ క్రెడిట్ని ఆమోదించారు. గుర్తుంచుకోండి, సమావేశం లేదా సదస్సు ముగిసింది కాబట్టి ఆ సదస్సు యొక్క అవుట్కమ్, అందులో తీసుకున్న కీలక నిర్ణయాలు ఆమోదించినవి ఏంటి, ఏమైనా డిక్లరేషన్స్ ఉన్నాయో చూడాలి. ఇందులో క్యాష్ ఫ్లో బేస్డ్ లెండింగ్కి ప్రాధాన్యం ఇచ్చారంట. ఓకేనా. బ్రిక్స్ దేశాలు గ్లోబల్ వాల్యూ చైన్స్ యాక్షన్ ప్లాన్ 2026-2030ని కూడా ఆమోదించినాయి. ఇందులో బ్రిక్స్ టెక్నికల్ కౌన్సిల్, బ్రిక్స్ కనెక్ట్ కార్యక్రమాలు ఉన్నాయి. ఎనఫ్. ఇక భారత్ ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరానికి గాను ఈ క్యాలెండర్ ఇయర్లో బ్రిక్స్ కూటమికి అధ్యక్ష బాధ్యత అన్నాను కదా. అలా అంతర్జాతీయ కూటములకి ఏ దేశము అధ్యక్ష బాధ్యత నిర్వహిస్తోంది, ఈ పాయింట్ పైన ఎగ్జామినర్ అడుగుతాడు. మీకు చాలాసార్లు చెప్తున్నాను, బ్రిక్స్ ఇండియా. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్ష బాధ్యతలు ఎవరి దగ్గర ఉన్నాయి? కిర్గిస్తాన్. ఏసియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఫిలిప్పైన్స్. ఏషియన్లో 11కు చేరింది సభ్య దేశాల సంఖ్య, గుర్తుంచుకోండి. G20 అగ్రదేశం అమెరికా. G7 ఫ్రాన్స్, రీసెంట్గా శిఖరాగ్ర సదస్సు జరిగింది. అపెక్ చైనా. నాటో తుర్కియే. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ కాప్ తుర్కియే. ఓకేనా. కాప్ ఇది UNFCCకి సంబంధించింది. ఇక ఒక విన్యాసం అని చెప్పొచ్చు, రక్షణ రంగానికి సంబంధించి చెప్పొచ్చు. భారత్ అమెరికా ఇరు దేశాల నావికా దళాలు నిర్వహిస్తున్న ఒక ఎక్సర్సైజ్, డిస్పోజల్ ఎక్సర్సైజ్. ఓకేనా. ఏదైనా ఒక విన్యాసం గురించి చూస్తున్నప్పుడు ఆ విన్యాసానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్, ఫస్ట్ ఆ పేరు చూడండి, ఆ ఎక్సర్సైజ్ యొక్క పేరు. సెకండ్ వచ్చేసి పార్టిసిపేటింగ్ కంట్రీస్ ఎన్ని. థర్డ్ వచ్చేసి ఆ దేశాలు ఏంటి. ఫోర్త్ వచ్చేసేసి త్రివిధ దళాల్లో ఆ విన్యాసం ఎవరికి సంబంధించింది, ఆర్మీకి సంబంధించిందా, నావీకి సంబంధించిందా, ఎయిర్ ఫోర్స్ సంబంధించిందా. ఆ తర్వాత వెన్యూ అంటే హోస్ట్, ఎక్కడ, ఏ దేశము, ఏ ప్రాంతంలో. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సంవత్సరం జరుగుతున్న ఈ విన్యాసం ఎన్నవది ఎడిషన్, మొదటిసారి ఇప్పుడు ప్రారంభమైంది. ఇటువంటి పాయింట్ చూస్తే చాలు. సో ఇది ఇండియా యుఎస్కి సంబంధించి. ఇండియన్ నావీ త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించింది? నావీకి సంబంధించింది. మరియు యుఎస్ నావీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఎక్సర్సైజ్ పేరు గుర్తుంచుకోండి. ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఎక్సర్సైజ్ 2026 ఈ సంవత్సరానికి సంబంధించి. ఎక్కడ అంటే కేరళ రాష్ట్రంలోని కొచ్చి వేదికగా ఈరోజు ఆగస్టు 10th రోజున ప్రారంభమైంది. ఓకేనా. సో బేసిక్ పాయింట్స్ చూద్దాం. ఇక ఇండియన్ నావీ ప్రస్తుతం నావీకి చీఫ్గా ఎవరున్నారు? ఇండియన్ నావీ చీఫ్గా కృష్ణస్వామినాథన్ గారు, గుర్తుంచుకోండి. ఆర్మీ చీఫ్గా ధీరజ్ సేత్ గారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్గా ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్. సిడిఎస్గా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ప్రస్తుతము ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్య గారు. ఐసీజీకి సంబంధించి చీఫ్గానేమో పరమేష్ శివమణి గారు. ఇవన్నీ లింక్ చేసుకోవాలి. ఇండియన్ నావీ, యునైటెడ్ స్టేట్స్ నావీ ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఎక్సర్సైజ్ 2026ని 2026 ఆగస్టు 10th ఈరోజు ప్రారంభించినాయి. ఆగస్టు 14th వరకు జరుగుతాయి. సో షెడ్యూల్ ఇది. ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ అర్థం ఏంటంటే పేలుడు పరికరాలు, పేలకుండా మిగిలిన ఆయుధాలను గుర్తించడము, పరిశీలించడము, నిర్వీర్యం చేయడము, సురక్షితంగా వాటిని తొలగించడం. ఎక్స్ప్లోజివ్స్ అంటే పేలుడు పదార్థాలు. నౌకాదళంలో వీటి యొక్క ఉపయోగం ఏంటంటే సముద్ర, నీటి అడుగు, హార్బర్, డైవింగ్ కార్యకలాపాల భద్రత. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరెంటు పాలిటీలో భాగంగా అర్థం చేసుకోవాల్సిన అంశము. భారతదేశంలోని హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకం అని చెప్పేసేసి మీకు ఏ భాగం గుర్తుకు రావాలి? పార్ట్ 6 గుర్తుకు రావాలి. పార్ట్ 6లో హైకోర్ట్స్ గురించి మీరు నేర్చుకుంటారు. జ్యుడిషియరీ అనే అంశము కేంద్ర జాబితాలోని అంశము. ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యూనియన్ లిస్ట్లో జ్యుడిషియరీ అనే అంశం ఉంటుంది. పక్కన పెడితే హైకోర్ట్స్కి సంబంధించి న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారం రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది అంటే రాష్ట్రపతికి ఇచ్చింది.
ఏ ఆర్టికల్ ఆధారంగా అంటే ఆర్టికల్ 217 ఆధారంగా. గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు గురించి మీరు పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేర్చుకుంటారు. ఆర్టికల్ 124 నుండి 147 వరకు. ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ గారు ఉన్నారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యని రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాము. 33+1 ఉండేది, 37+1గా వచ్చింది. అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి, 33 మంది ఇతర న్యాయమూర్తులు. ఆ సంఖ్య కాస్త ఒక ప్రధాన న్యాయమూర్తి, 37 మంది ఇతర న్యాయమూర్తులు. ఆ సంఖ్య సవరణ గురించి చూసాము. పార్లమెంట్లో ఆ బిల్లుకి ఆమోదం కూడా దక్కింది. అంతకుముందు ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి వచ్చింది. మరి సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం పార్లమెంటుకు ఉంటే, ఒక రాష్ట్రానికి సంబంధించిన హైయెస్ట్ కోర్టు హైకోర్టు కదా, హైకోర్టులో ఉండే న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్రపతికి ఉంటుంది. నిర్ణయించడమే కాదు, నియమించే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది. భారతదేశంలో సుప్రీంకోర్టు అయినా హైకోర్ట్స్ అయినా ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమించే అధికారం రాజ్యాంగము రాష్ట్రపతికి ఇచ్చింది. రాష్ట్రపతికి. మరి రాష్ట్రపతి ఆర్టికల్ 124 ఆధారంగా సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తిని నియమిస్తే, హైకోర్టు విషయానికి వస్తే ఒక రాష్ట్ర హైకోర్టుకు సంబంధించి ఆర్టికల్ 217 ఆధారంగా ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అలా కొలిజియం సిఫార్సుల మేరకు, సో కొలిజియం సిఫార్సుల మేరకు 4 ప్రధాన న్యాయమూర్తుల నియామకము. ఇప్పుడు కొలిజియం సిఫార్సులు మాత్రమే వార్తల్లో ఉన్నాయి. కొలిజియం సిఫార్సులు, దీనికి ఎలాగో అప్రూవల్ వస్తుంది. రాష్ట్రపతి గారు వీరినే ఆయా హైకోర్ట్స్ ఏవైతే ఉంటాయో సూచించిన హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా అఫీషియల్గా నియమిస్తూ అఫీషియల్గా ఉత్తర్వులను రిలీజ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం 4 న్యాయమూర్తులను వివిధ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేసింది. ఈ కొలీజియం సిఫార్సుల మేరకే రాష్ట్రపతి ఆ నియామక ప్రక్రియని పూర్తి చేస్తారు. 2026 ఆగస్టు 6న సమావేశమైన కొలీజియం ఈ సిఫార్సులు చేసింది. అప్రూవల్ వచ్చేస్తుంది. ఎట్లాగో మీరు ఇంకొక 2-3 డేస్లో మళ్ళీ న్యూస్ పేపర్లు చూస్తారు. సో నూతన ప్రధాన న్యాయమూర్తుల నియామకం సంబంధిత హైకోర్ట్స్ అని చెప్పేసేసి. సో ఇప్పుడు కొలీజియం సిఫార్సులు వార్తలు చూసాం కాబట్టి ఆటోమేటిక్గా రాష్ట్రపతి ఆమోదం కూడా దక్కుతుంది. కాబట్టి ఇక్కడ ఫైనల్గా మీరు చూడొచ్చు, ఢిల్లీ హైకోర్టు జస్టిస్ వి కామేశ్వరరావు గారు తను ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ఒక జడ్జిగా ఉన్నారు. పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవ్వడం జరుగుతుంది. కొలీజియం సిఫార్సు చేసింది ఈ పేర్లను. బాంబే హైకోర్టు జస్టిస్ రవీంద్ర వి గాగే గారి పేరుని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది కొలీజియం. అలహాబాద్ హైకోర్టులో ఉన్న జడ్జ్ మహేష్ చంద్ర త్రిపాఠి గారి పేరుని బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది కొలీజియం. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు జడ్జ్ అశ్విని కుమార్ మిశ్రా గారి పేరుని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేసింది. ఓకేనా, గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక రాష్ట్రపతి అప్రూవల్ ఇస్తారు. ఆటోమేటిక్గా ఈ హైకోర్టులకి వీళ్ళే ప్రధాన న్యాయమూర్తులుగా అమల్లోకి వస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్, లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డు అందుకున్న తొలి భారతీయ రచయితగా గురుచరణ్ దాస్ గారు. లైఫ్ టైమ్ జీవితకాల లిబర్టేరియన్. సో ఈ టాపిక్లో భాగంగా తన పేరు గుర్తుంచుకోండి, తన ప్రత్యేకత ఏంటి, ఏ సంస్థ ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది, ఆ సంస్థ ఎక్కడుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పంజాబ్కి చెందిన గురుచరణ్ దాస్ గారు మన భారతదేశం నుంచే మొట్టమొదటి గ్రహీతగా, ఏ గ్రహీతగా, లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డు లేదా పురస్కార గ్రహీతగా నిలిచారు. ఈ పురస్కారాన్ని ఏ సంస్థ ప్రకటిస్తుంది, ప్రదానం చేస్తుందంటే యుఎస్ బేస్డ్ ఫ్రీడమ్ అడ్వకేసీ నెట్వర్క్, అమెరికా కేంద్రంగా, అమెరికా ఆధారంగా పనిచేసిన ఒక సంస్థ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థ. లిబర్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రదానం చేసిన లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి భారతీయుడు గురుచరణ్ దాస్. ఏ రాష్ట్రానికి చెందినవారంటే పంజాబ్. తను ప్రముఖ రచయిత, పారిశ్రామికవేత్త, వివిధ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. పంజాబ్కు చెందిన రచయిత, పబ్లిక్ ఇంటెలెక్చువల్ గురుచరణ్ దాస్ లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డు అందుకున్న తొలి భారతీయ రచయితగా నిలిచారు. అమెరికాకు చెందిన ఫ్రీడమ్ అడ్వకసీ నెట్వర్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ 2026
రీసెంట్గా ఆగస్టు 8న నేపాల్లో కాఠ్మండ్లో నిర్వహించిన 40th వరల్డ్ కాన్ఫరెన్స్లో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. వ్యక్తిగత స్వేచ్ఛ, లిబరల్ థాట్ని తన రచనలు, ప్రజా చర్చల ద్వారా ప్రోత్సహించినందుకు ఆయనకి గౌరవం అనేది దక్కిందంట. తన రచనల ద్వారా చాలా చైతన్యం కానివ్వండి తీసుకువచ్చిన వ్యక్తి. ఆయన రచించిన ప్రముఖ రచనలు ఏంటంటే ఇండియా అన్బౌండ్ ఒకటి, ద డిఫికల్టీ ఆఫ్ బీయింగ్ గుడ్, ఇండియా గ్రోస్ ఎట్ నైట్ అనే పుస్తకాలు. ఓకేనా? సో సరిపోతుంది. సో లిబర్టీ ఇంటర్నేషనల్ అనే సంస్థ అమెరికా కేంద్రంగా పనిచేస్తుంది. ఇక ఈరోజు ప్రశ్న ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 2026 జూలై 16న దేశంలోని తొలి నైట్ సఫారీ ప్రాజెక్ట్కి ఆమోదం తెలిపింది. ఈ నైట్ సఫారీ ఏ రాష్ట్రంలో ప్రతిపాదించబడింది? ఓకేనా? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ 300 గిగావాట్లు దాటిన భారత నాన్ ఫాజిల్ ఫ్యూయల్ విద్యుత్ సామర్థ్యము. యునెస్కో విద్యా వ్యయ ప్రమాణాలను పూర్తిగా అందుకోని భారత్, గణాంకాలు ఇంపార్టెంట్. జైపూర్లో ముగిసిన 16వ బ్రిక్స్ ట్రేడ్ మినిస్టర్స్ మీటింగ్. 8వ ఇండియన్ నేవీ యుఎస్ నేవీ ఎక్స్ప్లోజివ్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఎక్సర్సైజ్ 2026 కొచ్చిలో ఈరోజు ప్రారంభమైంది. భారత్లో తొలి లార్జ్ ఫార్మాట్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటుకి ఒప్పందము. ఏ సంస్థల మధ్య అని అడుగుతారో ప్రత్యేకత. సూపర్ బగ్స్పై భారత్ కీలక విజయం సాధించింది. ఇక్కడ 2 కొత్త యాంటీబయాటిక్ ఆవిష్కరణలు. ఏ సంస్థలు, వాటి యొక్క ప్రత్యేకత ఏంటి? 4 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సో ఇక్కడ ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చీఫ్ రాహుల్ నవీన్ గారి పదవీ కాలాన్ని మరొక 1 ఏడాది పొడిగించింది భారత ప్రభుత్వము. లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డు అందుకున్న తొలి భారతీయ రచయితగా గురుచరణ్ దాస్ గారు. ప్రపంచ బయోఫ్యూయల్ దినోత్సవం ఆగస్టు 10 ఈరోజు ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఆగస్టు 10ని నిర్వహిస్తారు? ఇక ఈరోజు ప్రశ్న భారత సుప్రీంకోర్టు జూలై 16, 2026 రోజున దేశంలోనే తొలి నైట్ సఫారీ ప్రాజెక్ట్కి ఆమోదం తెలిపింది. ఆ నైట్ సఫారీ ఏ రాష్ట్రంలో ప్రతిపాదించబడింది? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో కంప్లీట్ వీడియో మాత్రం మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అందుబాటులో ఉంటుంది. యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అందులో CA 360 2026 కోర్సులో కంప్లీట్ వీడియో ఉంటుంది. డైలీ PDF, ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు PDF రూపంలో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులోను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లోను అవైలబుల్గా ఉంటుంది. ఇక మంత్ ముగియగానే మంత్లీ రౌండ్ ఆఫ్ వీడియోస్ 20 సెగ్మెంట్స్గా మరియు మంత్లీ మ్యాగజైన్ తెలుగులోను ఇంగ్లీష్లోనే అవైలబుల్గా ఉంటుంది. స్పెషల్ వీడియోస్ ఇంక్లూడింగ్ PDFs, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్ ఇవన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. ఓకేనా? సో ప్రతిరోజు క్లాస్ చూడండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే మాత్రం రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.